ఇలా బ్రేకింగ్ చూస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మేరకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలన్న ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే సిట్ దర్యాప్తు పరిశీలించడంతో పాటు కేసును సిబిఐకి అప్పగించే విషయంలో సాధ్యాలపై న్యాయ నిపుణులతో కూడా సలహాలను ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టుల పేరుతో సామాన్యుల ఫోన్లు నెంబర్లను ఇచ్చి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తప్పుదోవ పట్టించడం, కేంద్ర మంత్రులు ప్రముఖ న్యాయవాదులు అనే తేడా లేకుండా ఏకంగా రాష్ట్రాల గవర్నర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో కేసు సిబిఐ దర్యాప్తును అనివార్యమని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా సాగుతుంది? ఖచ్చితంగా ఇచ్చేందుకు సిబిఐని రెండో కేసుగా దీన్ని భావించవచ్చు. సో ఏ విధంగా వెళ్తుంది ప్రభుత్వం? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసును ఏసీబీకి అప్పగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. వరుణ్, ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలతో, అంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకమైన ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు ఇటు న్యాయవాదులు, న్యాయమూర్తులు, సినీ సెలబ్రిటీలు, అట్లాగే బిజినెస్ మ్యాన్స్ కు సంబంధించి చార్మినార్ ఏరియా కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, ముఖ్యంగా అవాలా మార్కెట్ కు సంబంధించి కానీ లేదా పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటువంటి జెమ్స్ అండ్ జ్యువెలరీ షాపుల యజమానులకు సంబంధించి, మార్వాడీలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేయడం, ఇట్లాంటి ఆరోపణల నేపథ్యంలో అన్అథరైజ్డ్ గా వీటికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణలపై దర్యాప్తు పూర్తయింది. దీనికి సంబంధించి ఈ కేసును కూడా సిబిఐకి అప్పజెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుతో పాటు ప్రభుత్వం సేకరించిన ఆధారాలకు సంబంధించి కూడా ఏదైతే రాజకీయ విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేవలం బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయ కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఆ కేసు వేధించేందుకే కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ కూడా వేశారని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో సిబిఐతో దర్యాప్తు చేయించేందుకు కూడా ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ముఖ్యంగా అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ చాలా కీలకంగా ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రులకు సంబంధించి కానీ అప్పటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ తో పాటు మంత్రి రఘునందన్ రావు బీజేపీ నేత, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి అప్పుడు కీలకంగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇతర ముఖ్య నేతలకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేశారని గతంలో వారంతా అనేక మార్లు ఆరోపించడం జరిగింది. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును కూడా దర్యాప్తు అధికారులు విచారించడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్న పరిస్థితులలో వీటితో పాటు సామాన్యుల ఫోన్లను కూడా మావోయిస్టుల పేరుతో, సాకుతో మావోయిస్టులు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఫోన్ ట్యాపింగ్ విభాగానికి సంబంధించి పనిచేసిన అధికారులు కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ట్రాయ్ ఏదైతే ఉంటుందో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అథారిటీకి ఇచ్చేటువంటి రిపోర్టు కూడా, అంటే ఫోన్ ట్యాపింగ్ చేసే సమయంలో ట్రాయ్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా సామాన్య వ్యక్తుల నెంబర్లను కూడా మావోయిస్టులు, వీళ్ళు సంఘ విద్రోహక శక్తులు అనే విధంగా కూడా ట్రాయ్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ఈ విచారణలో సంబంధించి అనేక ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో ఈ కేసును కూడా సిబిఐకి అప్పచెప్పడం ద్వారా, సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాబట్టి సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయ కుట్ర కేసు అని కాకుండా పూర్తి ఆధారాలతో ఈ కేసులకు సంబంధించి వారిని ఏదైతే ప్రజల ముందు నిల్చోబెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం సిబిఐకి ఈ కేసులను అప్పగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా లీగల్ పరంగా ఉన్నటువంటి అవకాశాలను చూడడంతో పాటు జరిగేటువంటి అంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలను కూడా
అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ జితేందర్ అట్లాగే ప్రభుత్వ సిఎస్ రామకృష్ణరావు కూడా మరొకసారి భేటీ అయి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫైనల్ అయితే కనుక ప్రభుత్వం తరఫున డీజీపీ కూడా సిబిఐకి లేఖ రాసేటువంటి అవకాశం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.